హాయ్ గాయ్స్, వెల్కమ్ టు యాత్ర నెక్స్ట్. ఈరోజు అయితే మాత్రం పక్కన ఉన్నటువంటి ఎగ్జిబిషన్లో రకరకాల గేమ్స్ అయితే జరుగుతున్నాయి అనమాట. ఆ గేమ్స్ అయితే చూద్దాం, ఒకసారి ఆడదాం అనేసి అయితే వచ్చానమాట. మీకు కూడా ఒకసారి చూపిద్దాం అనేసి. ఆ బాల్ తీసుకుని మొత్తాన్ని పడేస్తే వాటిల్లో ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్కి ఆ గిఫ్ట్ ఇస్తారంట వీళ్ళైతే మాత్రం. చాలా బాగుంది. ఇది కూడా ఆడాలన్నమాట. ఒకసారి అన్నీ చూసి వెంటనే ఆడదాం. ఇది వచ్చేసి ఇంకా 50 రూపాయలకి 10 రింగులు ఇస్తారంట. ఏ రింగు పడాలి ఖచ్చితంగా అది పడదు నాకు తెలుసు, ఎందుకంటే ఇప్పుడు కొన్నిసార్లు ట్రై చేస్తుంటాను ప్రతి పండుగలో. ఆ తర్వాత ఇచ్చుకోండి, ఇది వచ్చేసి ఆ బాల్స్ ఉన్నాయి కదా, మనకి వాళ్ళు ఇచ్చే బాల్స్ వాటిలో వేసి అక్కడ అన్ని నెంబర్స్ ఉంటాయన్నమాట. కానీ పడతలే ఆడదిక్క సైకిల్ 2 పడ్డాయి, 5 5 ఒక 6 11 11 16 18 18 20 19 5 6 11 11 ఒక 3 14 20 20 షట్ మీరు గెలుచుకున్నారు ఒట్టి కప్పు. నేను ఇస్తా. 50 రూపాయలకి గెలుచుకున్నాం మనం. చూశారు కదా, అదనమాట మనం గెలుచుకున్నది అయితే మాత్రం. ఈ పక్కన దయ్యాలు కొట్టింది, లోపలికైతే వెళ్దాం అనుకున్నా కానీ కొంచెం భయం వేస్తుంది, బట్ వెళ్ళానులేండి. ఈ పక్కనే బుడ్డిగాడు చూడండి, బలి ఆడుకున్నాడు. ఇప్పుడు దాకా ఆడుకున్నప్పుడు ఆగిపోయింది బండి. జీప్ మీద విపరీతంగా తిరుగుతున్నాడు, ఒక్కొక్కరు గుద్దేస్తున్నాడు, ఒక్కొక్కరిని ఇంత భయపడిపోయారు అందరూ. ఆ రేంజ్లో కొట్టడంలో తిరగలేదు, నీకు చాలా మందిని కొట్టినాను బట్ వెయ్యి. చూసారుగా, అన్న కొట్టమంటే ఒక్కరు కూడా కొట్టలేదు. అన్ని కింద పడితేనే గిఫ్ట్ వస్తుందంట. గిఫ్ట్ రాకుండా చేశాడు అన్న. ఇక్కడ స్విమ్మింగ్ పూల్ ఉంది, ఆ తర్వాత ట్రైన్ చూడండి భలే ఉంది. పిల్లకాయలందరికీ తెగ తిరుగుతున్నారు, పెద్దలు కూడా తిరుగుతున్నారు. మరి కామెడీ ఏంటి అంటే ఆల్రెడీ పెద్దవాళ్ళు కూడా విపరీతంగా తిరిగేస్తున్నారు. అండ్ ఈ పక్క ఇదిగోండి ఇలా వచ్చేస్తుంది చిన్నగా చూడండి. దాంట్లో పెద్దవాళ్ళు పిల్లలు, యాక్చువల్గా అది పిల్లలది. మీరు ఎంతమంది ఇలాంటి దగ్గర నాకైతే కామెంట్ చేయండి. మీరు బాగా అడ్వెంచర్గా ఏదైతే చేశారో అది కూడా నాకు కామెంట్ చేయండి. చాలా బాగుంది అనమాట ఇది. ఇంకా తర్వాత పక్క ఇంకా చిన్నపిల్లలు ఆడుకోవడానికి చాలా బాగున్నాయి. ఇంక ఈ జైంట్ వీల్ చూడండి భలే. అది కప్స్ నాకు ఈ కప్స్ చూస్తే భలే భయం వేస్తుంది. వాడు ఎట నుంచి ఎట తిరగపోతాడో మనకే తెలియదు అనమాట. ఆరెంజ్లో తిప్పుతాడు దాన్ని. ఇంకా ఆ జైంట్ వీల్ అయితే చెప్పలేదు, కొంచెం గట్స్ ఉంటే ఎక్కేసేసి ఈజీ కదా. ఇంకా అది ఈ పక్క చిన్నపిల్లలది ఉంది, చాలా బాగుంది ఇది కూడా. దీంట్లో కూడా కొంతమంది పెద్దలు అయితే తిరుగుతున్నారు, దాదాపుగా ఒక 50 ఏజ్ 40 ఏజ్ వాళ్ళు కూడా తిరుగుతున్నారు. ఇది చూడండి, ఇది ఇంకా చాలా బాగుంది. ట్రైన్ తిరిగినట్టు సమ్మనం పోతుంది, మెట్రో ట్రైన్ వెళ్ళినట్టు. ఇలాంటి వాటిలో ఎక్కడంటే చాలా గుండె ధైర్యం ఉండాలి, ఊరికి ఎక్కడ పోసేసుకుంటాం. బ్రహ్మానందం డైలాగ్ ఉంటుంది కదా, ఆపండ్రో అన్నట్టుగా. ఆ టైప్లో ఇంకా మన పరిస్థితి కూడా అంతే అనమాట. అది ఇచ్చోండి, ఇది భలే ఉందనమాట. అలా పైకి వెళ్ళి అలా మనకి మామూలుగా లాస్ట్ టైం ఎక్కడో వేరే దగ్గర అనుకుంటా, వేరే కంట్రీలోనే ఎక్కడో ఇలాంటిది ఒకటి ఎక్కడం వల్ల అది కూలిపోయి దాదాపుగా 100 మెంబర్స్ పైన చనిపోయారు. ఇది అలా కాదులేండి, చాలా సింపుల్గా చిన్నగా అలా తిరుక్కుంటూ పైకి వెళ్తుంది, మళ్ళీ అలానే తిరుక్కుంటూ కిందకి తీసుకొని వచ్చేస్తుంది అంతే అనమాట. బట్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఎక్కితే ఇంకా బాగుంటుంది అనుకుంటే అది వేరే విషయము. అప్పుడు అందరికీ బ్రహ్మానందం డైలాగే, ఇది ఏదో తేడాగా ఉందని చెప్పి ఒకసారిగా కేకలు వేసుకోవాల్సి వస్తుంది పైకి వెళ్ళిన తర్వాత. బట్ ఇది చూడండి, ఇవి నాకు బాగా ఇష్టమైన ఆటలు అనమాట. హ్యాపీగా వాళ్ళే తిప్పుతుంటారు కాబట్టి మనం ఆపమన్నప్పుడు ఆపేస్తారు, బాగుంటుంది, ఈజీగా హ్యాపీగా ఆడుకోవచ్చు ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ అయితే మాత్రం. మీరు ఎంతమంది ఎప్పుడైనా ఎగ్జిబిషన్కి వెళ్ళి నాకైతే కామెంట్ చేయండి. ఎగ్జిబిషన్కి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఎంజాయ్ చేశారు కూడా నాకైతే కామెంట్ చేయండి మర్చిపోకుండా. అండ్ ఈ పక్క చూడండి, ఇది చాలా బాగుంది. అదే ఇది ఇందాక చూపించాం కదా, మనం ఇక్కడ కూర్చున్న తర్వాత దీన్ని అలా పైకి తీసుకెళ్తారనమాట. చాలా బాగుంది ఇది. ఇది గట్టిగా 5 మంది 6 మంది కూర్చున్నా కూడా తీసుకెళ్ళిపోతున్నాడు పైకి అయితే మాత్రం. చాలా బాగుంది. ఊమా నా తెలిసినంతవరకు ఒక 50 అడుగుల పైనే ఉంటుంది, అంతే ఒక 50 అడుగులు ఉంటుంది ఇది. అంత పైకి తీసుకెళ్ళి మళ్ళీ కింద తీసుకొచ్చేస్తుంది అనమాట 50 అడుగుల పైకి. అండ్ ఈ పక్కన వచ్చేసి మనకి బాణాలు వదిలేదు ఉందనమాట. నేను ఏం చేస్తాను చూడండి, మనకి బాహుబలి సినిమాలో ఉంటుంది కదా, దేవసేన నార్త్ వే బహిర్ముఖం అనేది, అంటే 3 బాణాలు తీసుకొట్టడం, అది ట్రై చేస్తున్నాను అనమాట. వాడు ఒకేసారి కొట్టేవంటే ఒకేసారి ఛాన్స్ అయిపోతుంది, మళ్ళీ ఇవ్వను, మళ్ళీ ఇంకొక 50 రూపాయలు కట్టాలి అంటున్నాడు. ఇంక అందుకని చెప్పేసి మళ్ళీ వెనక్కి తీసేసాను, వద్దులని చెప్పేసి మళ్ళీ వెనక్కి తీసేసారు. మళ్ళీ మామూలుగా బాణాలు తీసి కొడుతున్నాను అనమాట. చూద్దాం, ఒకటి తగిలినా కంటే కరెక్ట్గా అది రెడ్ మార్కులు తగిలితేనే మనకి పాయింట్స్ వస్తాయంట. రెడ్ మార్కులు కొట్టగానే టెడ్డీ బేర్లు ఉన్నాయి, మంచి కొత్త టెడ్డీ బేర్లు, అవి వచ్చేస్తే నేనైతే ఒక 2 వదులుతున్నాను.
కరెక్ట్గా వెళ్ళింది తమ్ముడు. అన్ని కనపడుతుంది తమ్ముడు. ఇప్పుడమ్మా కరెక్ట్గా జర కొడతా తమ్ముడు నువ్వు వాడు అయిపించి ధీవరా బా ఓ షట్ పదా ఎంత 50 రూపాయలా? నువ్వైతే నేనైతే ఉన్నాయలే కానీ మా 100-200 ఈ పడవలే ఎందుకు ఊరక అక్కడ కరెక్ట్గా దానికి పడే రకంగా పెడతారు. పడేది లేదు ఏం లేదు కానీ పడదు. ఇది మా కాలేజీలో ఫెస్ట్ అప్పుడు మేము కూడా పెట్టినాం కావాలని చెప్పి, ఒక్కడు కూడా పడలా. పడవు, నువ్వు ఇష్ట ప్రయత్నాలు చేసినా పడవు. మనం టైం పాస్ కాసేపు. అయ్యా ఇదే నెయ్యి ఏమిరా అలా అనుకుంటాం అంతే. పడింది వంద చెడతా ఇంకా నువ్వు.